ఏదో గీత గీసావు, నీ వైపు వచ్చింది, దానికే పాలమ్ముతానంటే ఎలా చెప్పు? ఇద్దరికి చెరిసగం కదా, అదే న్యాయం కదా మధు. న్యాయం గురించి మాట్లాడావు కాబట్టి నాకు నచ్చినన్ని పోస్తాను. థ్యాంక్ యూ మధు. మధు, నాకు పాలు ఇవ్వవా? పాలు ఇవ్వవా కాదు, పాలు పొయ్యవా అనాలి. సారీ మధు, అయితే పొయ్యి. నేను పట్టు అనగానే ఏదో ఒకటి పట్టాలి, లేదంటే పాలు పొయ్యను. మీకు ఓకేనా? అలాగే మధు. పట్టు 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 పట్టు. ఇప్పుడేం పట్టాలి? నువ్వు పట్టలేదు, నీకు క్యాన్సిల్. నువ్వు పట్టక్క. మధు ప్లీజ్ నాకు కూడా పొయ్యివా? సరే, అంతగా అడుగుతున్నావు కాబట్టి ఓ చెయ్యి పట్టు. ఒక్క చెయ్యా? పొయ్యి. థ్యాంక్ యూ మధు. వెళ్ళండి. అయ్యో అత్తయ్య గారు, ఏంటే సగం పాలు తెమ్మంటే ఇలా తెచ్చారు? అసలు నేను అడిగాను అత్తయ్య గారు, కానీ మధు ఇన్నే ఇచ్చింది. ఎక్కడున్నాయే పాలు? అయ్యో అయ్యో అయ్యో, తెచ్చిన కాసిన్ని పాలు కూడా నేరపాలు చేసావు కదే పాపిష్టి మొహందానా. సరే, నువ్వైనా జాగ్రత్తగా ఇదిగో ఇందులో పోయి. అలాగే అత్తయ్య గారు. ఇదిగో పోయి. అవునే, మరి నీకు పిడికెడు పాలు ఎలా పోసిందే? అదే అత్తయ్య గారు, చాలా సింపుల్. ఇదిగో ఇలా పోసింది. అయ్యో, నా బంగారు కోడలు. ఇట్రా. వస్తున్నా అత్తయ్య గారు, వస్తున్నా. చెప్పండి అత్తయ్య అమ్మలారా. హలో, ఇక్కడ చూడండి, మీ అత్తతోనే మిమ్మల్ని కొట్టిస్తా. వాసనకి కడుపు నిండిపోతుంది. అయితే వాసన అది చూసుకుని కాఫీ మాత్రం నాకు ఇచ్చేయమనవే లతా. చెప్పు. మీ అంత బుర్ర తక్కువది కాదు ఈ మధుమతి అని చెప్పు లతక్క. మహల్లారా, మీ వల్లే అంత మంచి కాఫీ మిస్ అయిపోయాను. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, కొత్తిమీర, కరేపాకు. వంకాయలు, దొండకాయలు, బీరకాయలు, కొత్తిమీర, కరేపాకు. అక్కడికి వెళ్ళి పిల్లవే. కొత్తిమీర, కరేపాకు. వస్తున్నానమ్మా. మీరా? అయ్యి బాబాయ్, మీకు నేను అమ్మను. ఎందుకమ్మవు? పాప మన
అనసూయాదేవి చాలా మంచి ఆవిడ కదా. మంచి ఆవిడ కాదు, ముంచే ఆవిడ. ఒకసారి ఇలాగే అమ్మడానికి ఇక్కడికి వస్తే 100 రూపాయలు కూరగాయలు తీసుకుని 10 రూపాయలు చేతిలో పెట్టింది. పోనిలి అవైనా ఇచ్చింది. ఆహా, అంత దయ నేను తట్టుకోలేనులే తల్లి, వస్తాను. ఒరే బెండయ్య, బెండయ్య దొండయ్య కాదమ్మా, కొండయ్య. ఏదో ఒక అయ్య గాడిద గుడ్డయ్య. పేర్లో ఏముందిరా? ఈసారి నువ్వు అడిగినంత డబ్బిస్తా. అవును కొండయ్యా, ఆవిడ ఇదివరకు అనసూయ కాదు, చాలా మార్పు వచ్చింది. రేట్లు నువ్వు చెప్పు, ఆవిడ ఇస్తుంది. సరేనమ్మా, మీకేం కావాలో చెప్పండి, రేట్లు నేను చెప్తాను. కిలో బెండకాయ ఎంత? కిలో 40 అమ్మా. 40 రూపాయలే? 40 అండి. అయ్యో, 40 ఏంటా చిన్నపిల్లలాగా? ఇలా అయితే ఏం సంపాదిస్తావు? పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషిస్తావు? ఇదిగో కిలోకి 80 చొప్పున ఇస్తా. సంతోషమేనా? 80? అసలు మీరు అనసూయేనా? అవునరా, నేను అనసూయనే. అమ్మా ఒక్కసారి కొట్టు తల్లి. అత్తయ్య గారు కొట్టమంటున్నాడు. ఇది కల కాదు, నిజమే. పిచ్చి వెదవకి పిచ్చి పట్టినట్టుంది. ఇదిగో ఈ దొండకాయ ఎంత? 50. 50 ఏంట్రా? 100 తీసుకో. ఏంటి సడన్ గా ప్లేట్ మార్చింది? పైసా ఇవ్వడానికి ఇచ్చేది ఇలా రేట్లు పెంచేస్తుంది ఏంటి? దీని వెనక ఏదైనా స్కెచ్ ఉందా? రేయ్, ఇలా అడగటం కాదు గాని ఏ కూరగాయ అయినా కిలో 100 చొప్పున ఇచ్చేస్తాను. 100? అమ్మా సరిపోలేదరా? పోనీ 200 ఇస్తా. అమ్మా మీరు దేవతమ్మా, దేవత. మీలాంటి దయామైని కరుణామైని అపార్థం చేసుకున్న ఈ పాపాత్ముని క్షమించమ్మా. క్షమించేశానులేరా. లత, ఇక్కడేం చేస్తున్నావే? వెళ్ళి నీ పన్ను చూసుకోమ్మా. అలాగే అత్తయ్య గారు. ఒరేయ్, పుచ్చు లేకుండా ఏరుకుంటాను రా. అలాగేనమ్మా, మీ ఇష్టం తల్లి. ఏయ్, పుచ్చలేరవే. అయ్యో, పక్కన దెయ్యం ఉంది, దానికి అర్థం కాకూడదు, జాగ్రత్త. పుచ్చలేదు, వెళ్ళిపోయింది. కానీ కానీ ఇదిగా పుచ్చలేరుతున్నాను. నువ్వు పని నువ్వు చూసుకో. సరిగా చూడరా, పుచ్చురా. అయ్యో, పుచ్చలేరుతున్నాను. నువ్వు పని నువ్వు చూసుకో. ఇంకెక్కడున్నాయి మన కూరగాయలన్నీ అయిపోయాయి. ఏడవద్దురా. ఇదిగో అన్ని కూరగాయలు తూకం వేసి ఎంతుందో చెప్పు. నా కూరగాయలన్నీ ఎక్కడైపోయినారా? పుచ్చలే కదా ఏరింది. ఇదిగో ఉన్నాయి కా, వేసుకో. ఇదిగో అమ్మా, మొత్తం కలిపి కేజీ ఉన్నాయమ్మా. పెట్టక్కడ. ఇదిగో అబ్బా, ఇదిగో మన లెక్క ప్రకారం కిలోకి 200. అన్యాయం, అక్రమం, మోసం అమ్మా. కిలోకి 200 తీసుకోవడం మీద అన్యాయం కదా? ఎక్కువ మాట్లాడావంటే ఇదిగో ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను కదా, ఇది కూడా తీసేసుకుంటాను, జాగ్రత్త. అమ్మా నువ్వు బాగుపడవమ్మా, సర్వనాశనం అయిపోతావమ్మా. నీ తిట్లే నాకు దీవెనలు. అమ్మా అది నాదమ్మా, రేపిస్తాలే, తీసుకెళ్ళవే. అయ్యో, లతా కూరగాయలన్నీ పట్టేసుకున్నట్టుంది. అవును, ఈ మధ్య ఎక్కడ చచ్చింది? పద.
నువ్వు పట్టడం కాదే, లైన్ దాటి అడ్డంగా ఇరుక్కుపోయా. అత్తయ్య గారు ఇక్కడికి నేనెలా వచ్చాను? ఆ కూరగాయలు క్యాచ్ పెడుతూ వచ్చావక్క. అవునా? సారీ మధు, ఇంకెప్పుడు రాను. ఇప్పుడు వస్తానే. నా స్థలంలోకి అడుగు పెట్టినందుకు ఫైన్ కట్టి వెళ్ళు, లేదా కూరగాయలు ఇక్కడ పెట్టి వెళ్ళు. అయ్యో అత్తయ్య గారు. ఏయ్, నీకు అసలు బుద్ధిందా? దాని వాటలోకి వెళ్ళి మర్యాద మర్యాద. ఆ మధుమతి గారి వాటల్లోకి ఎందుకెళ్ళావే చండాలపుదానా? సారీ అత్తయ్య గారు. సర్లే. అమ్మా మధు, ఆ ఫైన్ ఎంతో చెప్తే కట్టేస్తాను. నా స్థలంలో 3 నిమిషాలు ఉంది కాబట్టి 3000. 3000? బాగా ఎక్కువైందా? సరే, ఒక పైసా తగ్గించుకుని 2999 రూపాయల 99 పైసలు ఇచ్చేయండి. అమ్మా, ఎంత దయమ్మా, ఎంత కరుణమ్మా! మా కోసం పైసా తగ్గించావా? యా. అయ్యో వద్దులేమ్మా, 1000 రూపాయల కూరగాయలకి 3000 ఇచ్చేంత ఎదగలేదు. ప్రస్తుతానికి ఆ కూరగాయలు నువ్వే ఉంచుకో. విన్నావుగా, ఆ బుట్ట అక్కడ పెట్టి ఇక వెళ్ళు. ఛీ, నువ్వు పెద్ద పోటుగతివని నమ్మి మిగిలిపోయిన కూరగాయలకి 200 రూపాయలు ఇచ్చాను వాడికి. ఛీ, నీకంటే కుక్కలే నయం. రావే, రాలపలకి. అయ్యో, అత్యాశకు పోయి ఇంకోసారి మోసపోకు. అలాగే తల్లి, బుద్ధి వచ్చింది. జీవితాంతం నీకు రుణపడి ఉంటానమ్మా. అత్తా, తిక్క కుదిరిందా? ఇదిగో కరివేపాకు, వండండి వండండి. ఇదిగో ఆ గుప్పెడు బెండకాయలతో పులుసు, వేపుడు, ఇగురు, పచ్చడి, చారు, స్వీట్. స్వీటా? బెండకాయతో స్వీట్ ఏంటి అత్తయ్య గారు? బెండకాయల జిగురుతో జావ కూడా కాస్తారే. మూసుకొని వండు. అసలే 200 రూపాయలు పెట్టుకున్న కూరగాయలు కనీసం 3 నెలలైనా రావాలి. 3 నెలలా? కిలో బెండకాయలు 3 నెలలా? తొందరపడ్డానా? సరే, 6 నెలలు వండండి. రోజుకో కాయ వండినా నెల రోజులు కూడా రావు అత్తయ్య గారు. ఇంకా 6 నెలలు ఎక్కడొస్తాయి? వదిలు, ఆ, అక్కడే మీరు తప్పులో కాలేశారు. అంటే? అమ్మా, కూర వండమంది గాని వండిన కూర తినమనలేదుగా. కరెక్ట్ నాన్నా. వదిలు, రోజుకో కాయ చొప్పున వండండి. ఒక కాయ వండి దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి 2 రోజుల తర్వాత 3 రోజులు తినండి. అప్పుడు 6 నెలల కర్మ, సంవత్సరం వస్తాయి. మా సమాధి కోసమా? అవును, గుప్పెడు కాయలతో ఎలా వండాలా అని మేం గుండెలు బాదుకుంటుంటే 6 నెలలు ఎలా వండాలో అని నువ్వు ఐడియాలు ఇస్తున్నావా? చాలేవే, ఈ గుప్పెడు కూరగాయలు ఏం అక్కర్లేదు. మొత్తం కూరగాయలతో అద్భుతమైన కూర వండండి. కమ్మగా అలో లాగిద్దాం. ఏంటమ్మా నువ్వు కమ్మగా అద్భుతంగా వండమంటున్నావా? అవునన్నా, ఆ కూరతో మనం లొట్టలేసుకుని అన్నం తినాలి. అది చూసి మధు నోరు చప్పరించుకుంటూ బాధపడాలి. మనం వండిన వంట మాత్రమే తింటానని అలా శపథం చేసినందుకు ఆకలితో మాడి చావాలి. ఆహా, నువ్వు కేకమ్మా. అమ్మా, మనం వివాహ భోజనం సాంగ్ వేసుకుని జోరు జోరుగా ఒక్కొక్క ఐటము లాగించేస్తుంటే ఆ మధు బోరు బోరుని ఏడవాలి. బోరింగ్ పంప్ లో నీళ్ళు వచ్చినట్టుగా ఆ మధు కళ్ళలోంచి కన్నీళ్లు రావాలి. అప్పుడు మనందరం నవ్వుకోవాలి. అర్థమైందిగా? అర్థమైంది అత్తయ్య గారు.
వంటగదిలో వాసన టెంట్ లో ఉన్న దాని ముక్కు నశాలానికి తగిలేలా వంట ఇరగదీయండి. అలాగే అత్తయ్య గారు. నువ్వు పదానా రెడీ చేయండి. రా, రా, రా. అమ్మ అనసూయ కొడుక నన్ను ఆకులతో ఏడిపించడానికి అమ్మ కొడుకులు కలిసి అద్దరిపోయే ప్లాన్ వేశారా? కానీ మధుమతి ముందు మీ ఆటలు సాగవండి. మీ చేతులతో వండిన వంట మీరే తీసుకొచ్చి నా కప్ప చెప్పకపోతే నా పేరు మధుమతి కాదు. అత్తయ్య గారికి చెప్దాం టేస్ట్ సూపర్ గా ఉందని. అవును, పద 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 పద. ఏయ్, ఒక్క మెతు కూడా మిగలకూడదు. నా ఇంట్లో తింటానంటుంది అది. ఇదిగో కూర కూడా వేసుకోండి రా. అన్నీ వేసుకోండి. ఉండరా, నేనేస్తానుండు. చుక్క చుక్క కూడా మిగలకూడదు. పట్టు. మా మీద ప్రేమతో కాకపోయినా ఆ మధు మీద కోపంతో కూర వండించారు. థ్యాంక్స్ అత్తయ్య గారు. చాలే, దారి మూసుకొని తిను. నోరు మూసుకొని దేంతో తినాలి అత్తయ్య గారు? గుడ్డుతో. తినేటప్పుడు కూడా తిట్లు తినడం అవసరమా? తినడే. ఆహా, అమ్మా వాసనకే నా కడుపు నిండిపోతోంది. ఒక్క మెత్తు కూడా మిగలకుండా లాగించేస్తాను. మళ్ళీ వదినతో ఈ కూర వండించినందుకు నీకు నిజంగా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. మరి అత్తయ్య గారు అంటే ఏమనుకుంటున్నావు? నన్ను బల్లంటావా? నిన్ను మిమ్మల్ని అనలేదు అత్తయ్య గారు. ఇదిగో కూరలో వచ్చిన బల్లి నన్నాను. కూరలోకి బల్లెలా వచ్చింది? రుచి కోసం అక్కే వేసుంటుంది. రుచి కోసం వేయడానికి అది పల్లి కాదే, బల్లి. మన అదృష్టం బాగుండి ఇంకా తినలేదు. పొరపాటున ఒక్క మెతుకు తినున్నా చచ్చుండే వాళ్ళం. అంటే ఇప్పుడు ఇదంతా తినడానికి పనికిరాదా? ఇంత అన్నం పారేయాల్సిందేనా అత్తయ్య గారు? ఎంతో ఖర్చు పెట్టి ఇష్టపడి చేయించుకుంటే తినడానికి లేకుండా పోయింది. ఏ కళ్ళు పడ్డాయో, ఎవరు దిష్టి పెట్టారో. కర్మ కర్మ. ఖచ్చితంగా మధు దిష్టి అమ్మా. అవునవును, అందుకే చేతి దాకా వచ్చింది, నోటి దాకా రాకుండా పోయింది. సరే సరే, తీసుకెళ్లి పారేయండ్రా. అమ్మా
ఈ కలిపిన అన్నం కూర పడేయద్దమ్మా. పారేయకుండా ఏం చేద్దాం నాన్న? ఈ మొత్తం కలిపి ఆ మధుకే పెడదాం. మధుమతికా? అవునమ్మా, మధుకి పెడదాం. అది తింటుంది. ఆ తర్వాత చూడు ఏం జరుగుతుందో. మధుకే ఏమవుతుందమ్మా? ఫుడ్ పాయిజనింగ్ అయ్యి దాని పీడ విరగడైపోతుంది. మన చేతికి మట్టి అంటుకోదు. అది కాదు నాన్న. మీరింకేం మాట్లాడకండి. చేతు చెప్పింది నాకు కూడా బాగా నచ్చింది. మొత్తం వేసేయండి, వేసేయండి, వేసేయి, వేసేయి. బలి కూడా వేసేయి. అత్తయ్య గారు ఇటు ఇవ్వండి. అమ్మా, ఇవ్వండి, ఇవ్వమ్మా. ఏం తప్పలేదు. అయ్యయ్యో